అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ అన్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అమ్మినా గానీ కొన్నా గానీ చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ శివార్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నంగునూరు మదిర గ్రామమైన రామచంద్రాపురం కాలనీకి చెందిన మోతే సాయి తరుణ్ తన ట్రాలీ ఆటోలో రేషన్ కార్డు హోల్డర్ల దగ్గర నుంచి సేకరించిన దాదాపు 30 క్వింటళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని దగ్గరలోని పౌల్ట్రీ ఫారంలకు అధిక ధరలకు అమ్మేందుకు అక్రమంగా రవాణా చేస్తుండగా రాజగోపాల్పేట పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సివిల్ సప్లై డిటి రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు సాయి తరుణ్ మీద కేసు నమోదు చేసినట్టు రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ తెలిపారు. రామచంద్రాపూర్ కాలనీకి చెందిన మోతే సాయి తరుణ్ అనే అతను గత కొద్ది రోజుల నుండి పీడిఎస్ రైసులను అక్రమంగా రవాణా చేస్తున్న విషయంలో అతని మీద నిఘా పెట్టి అతన్ని ట్రాలీలో 30 క్వింటాల పీడిఎస్ రైస్ తీసుకొని పోతుంటే అతన్ని రాజగోపాల్పేట పోలీసులు మరియు సివిల్ సప్లై డ్యూటీలు అందరం కలిసి పట్టుకున్నాం. అతని మీద పీడిఎస్ రైస్ కాబట్టి అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరన్నా ఇట్లాంటి పీడిఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తే వాళ్ళ మీద కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళను ఎంఆర్ఓ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేసి సత్ప్రవర్తన గురించి బైండ్ ఓవర్ కూడా చేస్తాం.